సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇక డాక్టర్లు వైద్య సిబ్బందిపై మందుబాబులు దాడికి దిగారు. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మందుబాబుల గొడవలో ఆసుపత్రి ఫర్నిచర్ ధ్వంసమైంది. అంతకుముందు కుట్టుగల్లలోని మద్యం షాపు దగ్గర రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. గాయపడిన వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోనే రెండు వర్గాల మధ్య మళ్లీ గొడవ తలెత్తింది. అడ్డుకునేందుకు యత్నించినటువంటి వైద్యులు సిబ్బందిపై దాడికి దిగారు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. కదిరి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాజువాలిటీలో 9 గంటల 20 నిమిషాలకు డాక్టర్ రిషిత డ్యూటీలో ఉంది. ఒక మాపు 10 మంది వచ్చి దాడి చేసి ఆ డాక్టర్ను మరియు వాళ్ళు దాడి చేయడమే కాకుండా డాక్టర్తో పాటు ఉన్న నర్సుని, మా హెడ్ నర్సుని, అలాగే అక్కడ ఉన్న ఎంఎన్ఓని మరియు స్టాఫ్ని అందరినీ గాయపరిచారండి. ఇది చాలా నిజంగా ఒక డాక్టర్ డ్యూటీ ఎలా చేయగలుగుతాడండి? నైట్ డ్యూటీ ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి డ్యూటీ చేస్తా అంటే ఇలాంటి జరిగితే మాకు రేపొద్దున మేము ఎలా చేయమంటాం? అసలు ఈ చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ఇప్పటి నుండి తీవ్రంగా మేము కూడా ఖండిస్తున్నాము. అలాగే రేపటి నుండి మేము వీలైతే అందరం చర్చించి ఈ విధులను కూడా బహిష్కరణని నిర్ణయించినాము. ఒక పర్సన్ ఎమ్మెల్సీ ఎవరో కొట్టుకున్నారు అని వచ్చారండి. కాళ్ళతో కొట్టారు, తలకి మొత్తం తల మెడ అంతా కొట్టేశారండి, తొక్కేసి వచ్చారు. పేషెంట్ స్పృహలో లేడు. మందు తాగారా అని అడిగితే పేషెంట్ అటెండర్ వచ్చిన అతను అసభ్యకరంగా మాట్లాడారని అక్కడ ఉన్న పీసీని పిలిపించుకొని ఇది ఎక్కువ మంది వస్తున్నారన్నట్లు 100కి ఫోన్ చేశామండి. ఎమర్జెన్సీకి మనకి ఇబ్బంది అవుతుంది అన్నట్లు 100కి ఫోన్ చేశాము. కలిసే లోపల 3 times 4 times చేసాము. ఆ టైంలో ట్రీట్మెంట్ ఇద్దాము అన్న లోపలికి వస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 10 members అంతా పైన పడిపోయారు. మమ్మల్ని ఏ రకంగా మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము. మా మీద పడిపోయి ఏది దొరికితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కొంచెం ఇంకా అంటే కుదిరితే అక్కడ ఏమున్నా మా ఎంఎన్ఓ కానీ వీళ్ళు కానీ లేకపోయింటే ఇంకా పెద్ద ప్రమాదం కూడా జరగలేదు. అందరూ పైన పడి కొట్టారు, మా మీద పడి తొక్కేశారు. అండ్ సిస్టర్కి అయితే ఫ్రాక్చర్ కూడా అయ్యింది.